నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కువైట్లో భారీ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు కువైట్లో ప్రవాసులు ఉండే ప్రాంతాలను లక్ష్యం చేసుకుని తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా కువైట్లోని ఫాహిల్ పారిశ్రామిక ప్రాంతం మరియు వాణిజ్య మార్కెట్లలో క్రిమినల్ సెక్యూరిటీ విభాగం, నివాస వ్యవహారాల తనిఖీ విభాగం మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలలో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు సంబంధించిన 74 మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు. వీళ్ళు వివిధ కేసుల్లో పరారీలో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పేసి, అంటే అరెస్ట్ అయిన వారిలో అకామా లేని వారు, ఇంట్లో నుంచి అలాగే పనిచేసే చోట నుంచి పారిపోయిన వారు, అలాగే కువైట్లో క్రిమినల్ మరియు అలాగే దొంగతనం కేసుల్లో ఉన్నవారు కూడా ఉన్నారని చెప్పేసి, అలాగే అరెస్ట్ అయిన వారిలో ఆర్టికల్ 18 సూన్ వీసాకు సంబంధించి 36 మంది ఉన్నారు. అలాగే ఆర్టికల్ 20 ఖాదిమ్ వీసా, ఇళ్లల్లో పనిచేసే కార్మికుల వీసా మీద 30 మంది ఉన్నారని చెప్పి, అలాగే అరెస్టు వారెంట్లు ఉండి పరారీలో ఉన్న 6 వ్యక్తులు, ఆర్టికల్ 14 మరియు ఆర్టికల్ 22ను ఉల్లంఘించిన మరొక 2 అరెస్టు చేశారు. పట్టుబడిన వారందరిపైన తగిన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేస్తామని చెప్పి, చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత వారిని కువైట్ దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తారు. అలాగే వారి యొక్క పేర్లను బ్లాక్ లిస్టులో ఉంచుతామని చెప్పి అధికారులు తెలిపారు. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ఉన్న నేపథ్యంలో అరెస్ట్ అయిన వారందరినీ పాఠశాల కేంద్రాలలో షెల్టర్లు ఏర్పాటు చేసి అక్కడైతే అరెస్ట్ అయిన ప్రవాసులను అయితే అక్కడ ఉంచుతూ ఉన్నారు. చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత వారిని వాళ్ళ యొక్క దేశాలకు దేశ బహిష్కరణ చేస్తామని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.